జూబ్లీ హిల్స్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్? ఇప్పుడు మాకు తెలిసి ప్రెసెంట్ ఎంపీ మన అంజన్ కుమార్ యాదవ్కే ఇవ్వాలని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఆయన మంచి మనిషి, ఎప్పటి నుంచో మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాం. వాళ్ళకి మంచి సార్, ఆయన మంచి చేస్తారు. ఇంతకుముందు మన కాంగ్రెస్ డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, మాకు ఆయననే ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు, మంచిగా చేశారు. అందుకని మాకు తెలిసిన మనిషి ఉంటే మంచిగా ఉంటుందని మేము. ఓకే, అంటే అంజన్ కుమార్ యాదవ్ గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరు. సో మీకు మీ చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వర్క్ చేశారు, ఎలాంటి లబ్ధి పొందారు మీరు ఆయన ద్వారా? మంచిగా ఇది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఆయన ఎంపీ ఉన్నప్పుడు మన డబల్ బెడ్రూమ్లు ఇవన్నీ మన ట్యాంక్ మంచిగా చేసినారు ఆయన పని. మేము మాకు చూసినాం వాళ్ళది. ఓకే, సో ఎలా ట్రీట్ చేస్తారు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు మీతో? మంచిగా ఫ్రెండ్లీ, మంచిగా ఉంటారు. ఓకే, సో ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి, ఏం చెప్తారు మన అంజన్ కుమార్ యాదవ్ గారి గురించి? మా టికెట్ ఆయనకే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మంచి దాంతో ఇచ్చామని అనుకుంటున్నాము ఓట్స్. బ్రో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి బ్రో ఆయనలో, మీకు అంజన్ కుమార్ యాదవ్ గారు? మంచిగా ఫ్రెండ్లీ ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడతారు, మంచిగా ఎవరు చిన్న పెద్ద అనకుండా మంచిగా ఉంటారు, ఆయనతో మంచిగా చేస్తారు. ఓకే, సో అదర్ రాజకీయ నాయకులకి మన అంజన్ కుమార్ యాదవ్ గారికి డిఫరెన్స్ ఏమంటే ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు మేము చూసాము 10 years మేము అంటే చూసినాము, వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినాము, చేయలేని కాదు. కాకపోతే వాళ్ళు మాకు ఏం చేయలేదు. 10 years నుంచి మేము ఏం ఇప్పటివరకు చూడలేదు. దళిత్ బంధు అన్నారు, అవి ఇవి అన్నారు, కానీ మాకు ఏం దేకలే. వాళ్ళ లీడర్లు వాళ్ళ పెద్ద వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళు టీఆర్ఎస్ అని వాళ్ళే అనుకున్నారు, అంతేగాని మాకైతే ఎవరు ఏం చూడలేదు ఇప్పటివరకు. ఓవరాల్గా అంజన్ కుమార్ యాదవ్ గారికి 1 wordలో చెప్పమంటే ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన మాకు దేవుడు లాంటి మనిషి, మంచిగా దగ్గర ఉంటాడు. ఇక్కడే కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూయెన్సీ, మా దగ్గర ఉంటాం మేము. ఏమైనా ఉంటే వర్క్ మంచిగా చేస్తారు కాబట్టి అట్లా.